హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య. సో అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ముందుగా అయితే బిలేటెడ్ హ్యాపీ కృష్ణాష్టమి. సో కృష్ణాష్టమి రోజు నుండి చూసుకుంటే 9 డేస్ వరకు సెలబ్రేట్ చేస్తారు. సో ఈ లోపల ఎవరికైనా చెప్పుకోవచ్చు అండి. సో ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈ బ్లాగ్ స్టార్ట్ చేసింది ఈవినింగ్ 4:30 నుంచి. సో మేమైతే కృష్ణాష్టమి రోజు మార్నింగ్ చేసుకోము, ఈవినింగే చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ పెసరపప్పు ఇంకా అలానే రైస్ బాగా వాష్ చేసుకొని వాటర్లో అయితే సోక్ చేసుకొని పక్కన పెట్టేస్తాను. పెసరపప్పు అయితే మనము ప్రసాదం కింద, అలానే రైస్ అయితే మనం కృష్ణుడికి అడుగులు వేస్తాం కదా ఇంట్లో. సో దానికోసం అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నాను. సో నా వంటలు ప్రసాదాలు అన్నీ రెడీ అయ్యేసరికి ఇవి సోక్ అయిపోతాయి. ముందు ఇవి సోక్ చేసుకున్నాక నేనైతే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో చాలా సింపుల్గా నేనైతే ఒక 5 ప్రసాదాలు అయితే డిసైడ్ అయ్యి అవే చేశాను అనమాట. సో చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేనైతే ఇక్కడ చూపిస్తాను. సో దానికన్నా ముందైతే మనం ఒకసారి క్వాంటిటీ అంతా నీట్గా చేసుకున్నాక స్టార్ట్ చేసేయడమే. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి స్టీల్ గిన్నెలో అయితే నేను ఫస్ట్ బెల్లం అయితే కరాబెట్టుకుంటున్నాను అనమాట. కొన్ని వాటర్ వేసుకొని బెల్లంని అందులో వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను బెల్లం క్వాంటిటీ వచ్చేసి మనం ఒక 1 కప్ అటుకులు తీసుకుంటే దాంట్లో మనం వచ్చేసి 1/2 కప్ అనమాట బెల్లం తీసుకోవాలి. సో బెల్లంలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సో బెల్లం మొత్తం మెల్ట్ అయిన వరకు సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఏంటంటే మిడిల్లో కలుపుతూ ఉండాలి, లేకపోతే స్టీల్ గిన్నె కాబట్టి కింద అడుగు పడుతుంది. సో ఇంకొక సైడ్ ఇది అవుతుండగా ఇంకొక సైడ్ కొంచెం నెయ్యి వేసుకొని అందులోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో అదే నెయ్యిలో 1 కప్ అటుకులు అయితే తీసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. సో ఏమున్నా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోకూడదు, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో ఇవి కూడా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. సో దీన్ని కూడా ఇప్పుడు నేను పక్కన తీసుకొని పెట్టుకోకూడదు, అందులోనే మనం పాలు అయితే 1 గ్లాస్ యాడ్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి పచ్చి పాలు అనమాట. సో పాలు 1 గ్లాస్ యాడ్ చేసుకొని అందులోని 1/2 గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే మనం బాగా మరగబెట్టుకోవాలన్నమాట. సో మనకి అటుకులు కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతాయి. సో 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇవి బాగా కుక్ అయిన తర్వాతకి ఇందులో మనమైతే డ్రై ఫ్రూట్స్ మనం ముందే రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇంకా అలానే ఇందులో ఒక 2-3 సరిపోతాయి ఇలాచీ అయితే దంచి వేసుకోవాలి. సో అదైతే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనకి. స్వీట్స్లో ఇలాచీ యాడ్ చేస్తే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలాచీ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇదంతా బాగా కలుపుకున్నాక ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత మాత్రం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నాకైతే కుక్ అయిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. సో ఈ వేడిలోనే మనం బెల్లం అయితే యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనకి పాలు ఇరిగిపోతాయి. సో అందుకే మనము కుకింగ్ అంతా అయిపోయిన లోపల మనకి స్వీట్ అయితే కూల్ అయిపోతుంది, అప్పుడు మనం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. సో దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక రెసిపీకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ వచ్చి నేను లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి 1 కప్ వచ్చేసి పుట్నాలు అయితే తీసుకున్నాను. సో పుట్నాలు అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాను నీట్గా. సో అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు డ్రై రోస్ట్ చేసుకున్నాక అందులోని కొంచెం అయితే మనం 2-3 ఇలాచి దంచేసుకున్నాక పౌడర్ లాగా ఇలా మిక్సీ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 1/2 కప్పు బెల్లాన్ని కూడా అందులోనే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలన్నమాట. సో నీట్గా అయితే మిక్సీ చేసుకున్నాక మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. సో ఇలా అయితే ఉంటుంది మనకు పౌడర్. సో ఈ పౌడర్లో యాడ్ చేయాల్సింది ఇప్పుడు మనం సపరేట్గా ఒక చిన్న దాంట్లో నెయ్యి తీసుకోవాలండి. సో నెయ్యి తీసుకున్నాక అందులోనే మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. సో దీంట్లో అయితే కొంచెం గీ ఎక్కువే పడుతుంది. మనం గీ తోటి మనకు లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో అందుకే నేను గీ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాతకి ఇందులోకి అయితే యాడ్ చేసేసుకున్నాను.
బాగా ఫస్టే మనం చేయబెట్టకుండా ఫస్ట్ స్పూన్ తోటైతే బాగా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి. సో, మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇంకా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవడమే. ఇన్ కేస్ ఒకవేళ మీకు కానీ లడ్డు గాని ప్రిపేర్ అంటే కరెక్ట్‌గానే అవ్వకపోతే ఇంకొంచెం నెయ్యి మనం వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో, ఇది కొంచెం వేడి ఉన్నప్పుడే మనం లడ్డూలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో, నేను ఎట్లా బాగా ప్రెస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే మనకి గట్టిగా లడ్డు అయితే వస్తుంది. సో, ఈ లడ్డు కృష్ణుడికైతే చాలా ఇష్టం. అలానే పిల్లలకి కూడా ఈ లడ్డు పెడితే చాలా మంచిదండి హెల్త్‌కి కూడా చాలా మంచిది ఈ లడ్డు. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా అలానే లడ్డు ప్రిపరేషన్ కూడా పక్కన అయిపోయిందనమాట. సో, దీన్నైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కౌంటర్ టాప్ అంతా నీట్‌గా చేసేసుకున్నాను. సో, ఈ 2 ఐటెమ్స్ అయితే అయిపోయినాయి. పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. సో, 3 ఐటెమ్స్ అయితే అయిపోయినాయి. సో, నేను ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ టైం నేనైతే ఈ శారీ డ్రాప్ చేసుకున్నాను. సో, ఫ్రంట్‌కి కుచ్చులు పెట్టుకొని రెడీ అయ్యాను. అసలు అనుకోలేదు ఇలా రెడీ అవుదామని. ఈవినింగ్ టైంలో ఇంకా మా మమ్మీ అన్నారు. సో, ముందుకు ఒక్కసారి పైటేసుకొని చూడు ఎట్లుంటుందో ఏంటో అని. సో, ఒకసారి ట్రై చేశాను. చాలా బాగా నచ్చింది నాకైతే. సో, నాకైతే బాగా సెట్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకెలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అలానే ఇంకా మా బాబుకి కూడా డ్రెస్ అవన్నీ తీసుకున్నా కదా! సో, అవన్నిటి కూడా నేను బాబుకైతే రెడీ చేసేస్తున్నాను ఇక్కడొచ్చి. సో, స్టార్టింగ్ కాబట్టి ఇవన్నీ కొత్తవి ఇవన్నీ వీడికే అని నేను చెప్పి ఇవన్నీ చేసేసరికి వాడు డ్యాన్స్ చూడాలసలు. ఫుల్ ఎంజాయ్ చేశాడు. అంటే నీకోసమే కొన్నాను ఇవన్నీ నీకే. ఇంకా ఈ డ్రెస్ కూడా నీదే అని చెప్పేసరికి చూడండి వాడి స్టెప్పులైతే. సో, కాసేపయితే బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఆ తర్వాతకైతే కాసేపు వరకు బాగానే నేను ఎలా పెడితే అలా బొట్టు అన్నీ బాగానే పెట్టించుకున్నాడు. సో, తర్వాతకి స్టార్ట్ అయింది అసలైంది. అస్సలు వినలేదండి చెప్పిన మాట. ఇంకా తర్వాతకైతే కొంచెం మమ్మీ హెల్ప్ తీసుకొని అలా పారాని హ్యాండ్స్‌కి అలానే బొట్లు మళ్ళొకసారి పెట్టాను. ఫస్ట్ పెట్టాను, మళ్ళీ చెరుపుకున్నాడు. మళ్ళీ పెట్టాననమాట. ఇంకా నెక్స్ట్ అలానే పారని కూడా పెట్టాను. సో, ఒక కాలుకైతే బాగానే పెట్టించుకున్నాడు. ఏమనలేదు. ఇంకా సెకండ్ కాలుకొచ్చేసరికి ఇంకా చిరాకు చేసేస్తున్నాడు. ఇంకా అట్లానే ఇంకా మా మమ్మీకి పిలిస్తే మమ్మీ హెల్ప్ తోటి ఇంకా సెకండ్ కాలుకి కూడా పెట్టేశాను. అలానే ఇంకా అసలు ఉంచనివ్వట్లేదని ఇంకా ఫోన్ అయితే ఇచ్చాను. ఇంకా ఫోన్ ఇచ్చైతే చేతులకి అన్నిటికును పెట్టేశాను. ఇంకా ఫోన్ ఇచ్చే ఇంకా అన్నీ చేశాను. ఇంకా లాస్ట్‌లో అయితే ఈ హ్యాండ్స్‌కి ఇవి పెట్టించుకోవడానికి నానా తంటలు పడ్డాము. అస్సలు పెట్టుకోవాలు. అసలెంత టైం అసలు చాలా సేపు ఏడ్చాడు. పెట్టుకోనని 2, 3 టైమ్స్ పెట్టినా లాగి పడేశాడు. మళ్ళీ చాక్లెట్ ఇస్తాం, ఐస్ క్రీమ్ ఇస్తాం అలా చెప్పి మరి పెట్టాననమాట. ఇంకా లాస్ట్‌కైతే చాక్లెట్ చేతిలో పెడితే గాని పెట్టించుకోలేదు. ఇంకా చాక్లెట్ ఇస్తాను ఖచ్చితంగా అని చెప్తే అప్పుడు లాస్ట్‌కైతే కట్టుకున్నాడు. ఇంకా బాబుకైతే రెడీ చేసేసిన తర్వాతకి ఇంకా దేవుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్నాక సో, మనము ఇందాక అటుకుల పాయసం చేసాం కదా! అదంతా కూల్ డౌన్ అయిపోయింది. ఇంకా దాంట్లోని ఇప్పుడు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలనమాట. సో, బాగా కలుపుకుంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సో, వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు యాడ్ చేయకండి. ఎందుకంటే పాలు ఇరిగిపోతాయి. ఇలా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇంకా చల్లగా అవుతూ కొద్దీ ఇంకా దగ్గరికి అయిపోతూ ఉంటుంది. కొంచెం వాటర్‌లానే ఉంచితే బెటర్. ప్రసాదాలొచ్చేసి పాలు, పెరుగు, పెసరపప్పు, అటుకుల పాయసం, లడ్డు ఇంకా పానకం అనమాట. ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని సో, కృష్ణుడినైతే ఒక చిన్న సింపుల్‌గా అయితే ఇలా రెడీ చేసుకున్నాను. సో, మా మా కృష్ణయ్యని అసలు ఎలా రెడీ చేశాను ఏంటి అనేది చూపించాను కదా! ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్‌లో మొత్తం రెడీ అయిన తర్వాతకి ఇంకా మా బాబుకి కూడా ఇంకా ఒకసారి మొక్కుకోమంటే మొక్కుకున్నాడు. సో, వాడికి డైలీ అలవాటనమాట. మార్నింగ్ ఫ్రెష్ అయినాక దేవుడి గదిలోకి వచ్చి మొక్కుకోవడం. అలానే ఇప్పుడు కూడా మొక్కుకోమంటే మొక్కుకున్నాడు. సో, ఇక్కడైతే కొన్ని పిక్స్ తీద్దామనేసి వాడికి ఎలా చెప్తే అలా చేసిండు. ఇక్కడైతే చూసారా చాక్లెట్ అయితే చేతిలోనే పెట్టామనమాట. చేతిలో చాక్లెట్ పెడితేనే విన్నాడు. సో, అలానే కొన్ని పిక్స్ అయితే తీసేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాదాలైతే వేపించాము. నేను ఇందాక బియ్యం అయితే సోక్ చేశాను కదా!
దాంట్లో లైట్గా అంటే కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకుంటే అదే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో అదొక ప్లేట్లో యాడ్ చేసుకొని ఇంకా మనము ఇంకా బాబు పాదాలు అయితే అందులో డిప్ చేస్తూ కింద పెడితే మనకు కరెక్ట్గా పాదాలు అయితే వస్తాయి అన్నమాట. సో మేమైతే అలానే చేసాము. ఇక్కడైతే పాదాలైతే బాగానే వేసిండు. ఇంకా తర్వాతకి ఇంకా వదిలేసాననమాట. కొంచెం డిప్ చేసేసి ఇంకా వదిలేసాను. ఇంకా మెల్లగా నడుచుకుంటూ దేవుడి గదికైతే వెళ్ళిపోయాడు. ఇంకా అలానే లైట్‌గా అయితే పాదాలైతే వచ్చేసినాయి. దాన్ని నేను డార్క్ చేశాననమాట. సో ఇక్కడొచ్చేసి అదే అనమాట. ఇక్కడ విడిచిపెట్టేసాను. ఇంకా వాడు వెళ్ళిపోయి ఇంకా దేవుడి గదికెళ్ళి ఇంకా మొక్కిండు. ఇంకా పాదాన్నయితే చూపిస్తాను చూడండి. సో, చాలా సింపుల్‌గా అయితే నేను చేసేసుకున్నాను. సో, నైట్ అయితే 11 అయిపోయింది మాకు ఇవన్నీ అయ్యేసరికి. ఇంకా అలానే పిక్స్ అయితే చాలా బాగా దిగాము. సో, లాస్ట్‌లో అయితే ఆ పిక్స్ ఒకసారి యాడ్ చేస్తాను. ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా చెప్పండి. సో, మీ ఇంట్లో కృష్ణుడిని ఎలా రెడీ చేసుకున్నారు? ఎలా పూజించుకున్నారో నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, మా ఇంట్లో అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ అందరితో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ నుండి ఒక చిన్న లైక్, షేర్ అలానే సబ్స్క్రైబ్ నాకు పెద్ద గిఫ్ట్ లాంటిది. సో ఖచ్చితంగా మర్చిపోకండి. సో లైక్, షేర్ వల్ల నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది నెక్స్ట్ వ్లాగ్ చేయడానికి. సో ఇంకా నేనైతే ఇక్కడ ఫొటోస్ అయితే షేర్ చేశాను. ఆ ఫొటోస్ కూడా చూసేసి మా ఇంటి కృష్ణయ్య ఎలా ఉన్నాడో ఖచ్చితంగా చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. బై బై.